ఈ ఊరు గెలవడం అనేది మామూలు విషయం కాదు. కారణం మీకు తెలియదు కాదు. ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా పాపం వెంకన్న గారు తట్టుకొని అతన్ని పర్సనల్గా నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టారో వెంకన్న గారిని కూడా అదేవిధంగా ఇబ్బంది పెట్టినా నిలబడి ఈరోజు గెలవడం అనేది వాస్తవంగా చేగమ్మ ప్రజానికానికి మేమందరం కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయాలి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇబ్బందులను ఎదుర్కొని ఈ విధంగా గెలుపునివ్వడం అనేది మామూలు విషయం కాదు. అదేవిధంగా మండలంలో వివిధ గ్రామాలు 12 గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ గెలవడం, దాంతోపాటు 2-3 గ్రామ పంచాయతీల్లో మనం ఇండిపెండెంట్గా ఉన్న వారికి సపోర్ట్ చేసి గెలవడం కూడా జరిగింది. మా దగ్గర కూడా 5 వార్డులు గెలిచి సర్పంచ్, వాస్తవంగా అంతకుముందు సర్పంచ్గా ఎంపీటీసీగా 2 పర్యాయాలు ఓడిపోయి మరి 3వ పర్యాయం కూడా అతను పోటీ చేయడం వల్ల సానుభూతి వల్ల వాస్తవంగా వార్డు మెంబర్లు చూసుకుంటే మనకే మెజార్టీ వచ్చింది. కానీ సర్పంచ్ వ్యక్తిగతంగా ఓడిపోవడం జరిగింది. సరే, జనరల్ ఎలక్షన్లో దాని ప్రతిఫలం కూడా మేము చూపిస్తాం. ఏది ఏమైనా ఇంకొక 2 సంవత్సరాలు ఉపయోగపట్టి మనం అందరం కూడా కష్టపడి ఉపేందర్ రెడ్డి గారు మీ అందరికీ తెలియదు కాదు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చనిపోయిన కుటుంబాలకు కానీ ఈరోజు మీ ఊర్లో కూడా ఈరోజు కట్ట మీద కట్టిన గుడి కానీ, ఎస్సీలకు కట్టిన గుడి కానీ ప్రతి దాంట్లో కూడా ఉపేందర్ రెడ్డి గారి భాగస్వామ్యంతోనే ఈరోజు చేగమ్మలో కాదు నియోజకవర్గంలో కూడా ప్రతి గుడి కానీ ఏదైనా ఉపేందర్ రెడ్డి గారి సహాయ సహకారాలతోనే నడిచినవి. ఇలా అటువంటి కార్యక్రమాలు ఏమి కూడా జరగట్లేదు. కాబట్టి ఇవన్నీ అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం కూడా తెలియాలి. వ్యత్యాసం తెలిస్తేనో మనకి ఆ రోజుకి ఈ రోజుకున్న తేడా కూడా అర్థమైంది. కానీ అది కూడా వ్యత్యాసం కూడా అర్థమైంది. కానీ దాన్ని గమనించి రాబో ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈ విలేజ్ నుంచి సుమారుగా ఇప్పుడు బొటాబొటికి గెలిచిన రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ రాబో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.